తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా కుజుడు మరి కర్కాటక రాశి నేర్చపట్టి ఉండడము, ఆ తర్వాత కేతువు సింహరాశి, అలాగే రాహు కుంభరాశి, శని మీనరాశి సంచారము, శుక్రుడు మరి మేషరాశి, రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశి, ఆ తర్వాత మనకి గురుడు మిథున రాశి సంచారము, రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు, ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో శనిగ్రహం ఉండడం వల్ల మనకు పనులన్నీ కూడా కాస్త లేటుగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గురు బలము కొంచెం పెరిగింది, అందువలన మనకి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో సంపాదన అనేటటువంటిది బాగా పెరిగింది. అండ్ మీకు ఖర్చులు కూడా అధికంగా ఖర్చులు అనేటటువంటివి వస్తాయి. తర్వాత ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు రావు, కానీ అర్ధాష్టమ శని గ్రహ ప్రభావం వలన స్థానభ్రంశం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వేరే ఊర్లు వెళ్ళడము, వేరే చోట్లకు మీరు ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. బంధువులతో కాస్త విరోధాలు ఇలాంటివన్నీ కూడా, ఇతరులు అపార్థాలు చేసుకోవడాలు మిమ్మల్ని, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారంతా కూడా, ఈ యొక్క ధనుస్సు రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు ముందుకు వెళ్తూ ఉంటారు. వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మేము తక్కువ వడ్డీకి మేము తెచ్చుకున్నామండి, కానీ అయినప్పటికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి స్థలాలు కొనడం లేదు, బిల్డింగ్లు కొనడం లేదు, పొలాలు కొనడం లేదు, మా వస్తువులు కొనడం లేదు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నెమ్మదంగా మీకు తీరడం అనేటటువంటిది, క్లియర్గా తీరడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాలు వచ్చేసరికి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మధ్యాహ్నం 3 గంటలకి చక్కగా మంగళవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన అది చేసుకోవాలి. ఆ రోజు జయంతి కాబట్టి నిమ్మకాయలు దండ వేసుకోవడం, నిమ్మకాయలు పెట్టడము, దీపాలు పెట్టడము, ఇలా చేసుకుని పులిహార నివేదన చేసుకుని ధూమావతి అమ్మవారి, అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు ఓం ధూమావతి నమః అంటూ చేసుకోవడం, ఆ తల్లి ధూమావతి అమ్మవారి యొక్క పేరు మీదుగా మీరు సున్నుండలు ఇవన్నీ కూడా పేదవారికి వీళ్ళకి పంచడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు జరుగుతాయి. శుభమస్తు.